వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. ఈ నెల 13న పోలింగ్ ఉన్నందున ప్రతి ఒక్కరూ తమ గుర్తింపు కార్డును తీసుకువెళ్లి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని K6 కోరుతోంది. ఇప్పుడు హెడ్లైన్స్ చూద్దాం. దేశం అభివృద్ధి చెందడంతో పాటు సుభిక్షంగా ఉండాలంటే ఎంపీగా ధర్మపురి అరవింద్ను గెలిపించాలి. నిజామాబాద్ నగరంలోని కంటేశ్వర్ వద్ద జరిగిన స్ట్రీట్ కార్నర్ మీటింగ్లో బీజేపీ నేత మాజీ గవర్నర్ తమిళిసై అక్షయ తృతీయ సందర్భంగా జిల్లా కేంద్రంలోని బంగారు ఆభరణాల షాపులో కలకల, కోట్లాది రూపాయల బంగారు నగల అమ్మకాలు. K6 GTPL స్పెషల్ స్టోరీ. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి సమక్షంలో పలువురు కాంగ్రెస్లో చేరిక. గన్నారం, చిన్నవాల్గోట్, కొండాపూర్ గ్రామస్తులు కాంగ్రెస్ పార్టీలో చేరిక. ఆర్టీసీ ఎండీ సీనియర్ IPS అధికారి సజ్జనార్పై బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆగ్రహం. నగరంలో బీఆర్ఎస్ కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డితో పాటు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేల మీడియా సమావేశం. ప్రధాని నరేంద్ర మోడీ హయాంలో పాకిస్తాన్ వెన్నులో వణుకు పుడుతోంది. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణంలో నిర్వహించిన రోడ్ షోలో బీజేపీ నాయకుడు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్. పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించిన ఎన్నికల సాధారణ పరిశీలకుడు ఎలిజబెత్ ఆర్. పసుపు బోర్డు తెచ్చేది లేదు, అరవింద్ గెలిచేది లేదు. నగరంలోని 25వ డివిజన్ కోటగల్లిలో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్, మాజీ ఎమ్మెల్యే గణేష్ గుప్తా ఇంటింట ప్రచారం. కాంగ్రెస్ ఎన్నికల హామీలు అమలు చేస్తాం. నిజామాబాద్లోని ఓ హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కర్ణాటక మంత్రి బోస్ రాజు, కాంగ్రెస్ నాయకుడు మండా వెంకటేశ్వరరావు. నేడు తలుపులు తెరుచుకున్న ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్ ఆలయం. వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ ఆలయ ప్రధాన తలుపులు తెరిచిన అధికారులు. నిజామాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధికి ప్రత్యేక కృషి. నిజామాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి. నగరంలోని రైల్వే స్టేషన్ను పరిశీలించిన ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేష్ గౌడ్. కోరం సభ్యులు లేక వాయిదా పడ్డ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న జెడ్పీ చైర్మన్ విఠలరావు, అధికారులు. దేశం అభివృద్ధి చెందడంతో పాటు సుభిక్షంగా ఉండాలంటే ప్రధానిగా మోడీ, నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే సుభిక్షంగా ఉండాలంటే ఎంపీగా అరవింద్ ధర్మపురి కావాలని తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పేర్కొన్నారు. గురువారం రాత్రి నగరంలోని కంటేశ్వర్ చౌరస్తాలో బీజేపీ అభ్యర్థి అరవింద్ ధర్మపురి తరపున ఎన్నికల ప్రచారంలో భాగంగా స్ట్రీట్ కార్నర్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా తమిళిసై సౌందరరాజన్ మాట్లాడుతూ బీఆర్ఎస్ కాంగ్రెస్కు ఓటేస్తే ఎవరు ప్రధాని అవుతారని ప్రశ్నించారు. బీజేపీకి ఓటేస్తే ప్రపంచ నాయకుడు, బలమైన వ్యక్తి నరేంద్ర మోడీ ప్రధాని అవుతారన్నారు. దేశానికి బలమైన ప్రధాని కావాలంటే కమలం గుర్తుకు ఓటేయాలని విజ్ఞప్తి చేశారు. దేశంలో పేదరికం నిర్మూలన బీజేపీతోనే సాధ్యమన్నారు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవితపై పోటీ చేసి అరవింద్ విజయం సాధించారని తెలిపారు. కవిత ఇక్కడ ఎంపీగా పోటీ చేసి ఇప్పుడు జైల్లో ఉందని ఎద్దేవా చేశారు. ధర్మపురి అరవింద్ రైతు పక్షపాతి అని, పసుపు రైతుల కోసం పసుపు బోర్డు, స్పైస్ బోర్డు, రీజనల్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయించారన్నారు. అదేవిధంగా అరవింద్ ఫౌండేషన్ ద్వారా చిన్నారుల ప్రాణాలను కాపాడారని గుర్తు చేశారు. మోదీకి తన జీవితాన్ని అంకితం చేశారని పేర్కొన్నారు. దేశంలో జరుగుతున్న ఎన్నికలు ధర్మం అధర్మానికి, నీతి అవినీతికి మధ్య జరిగేవని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పేర్కొన్నారు. కేవలం ముస్లింల కోసమే కాంగ్రెస్ పనిచేస్తుందని, హిందువులంటే వారికి చులకన అని ఆరోపించారు. అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ కాంగ్రెస్ అని, రాజ్యాంగాన్ని 100 సార్లు సవరించిన చరిత్ర ఆ పార్టీదన్నారు.
ఓటుకు నోటు దొంగ రేవంత్ రెడ్డి అని విమర్శించారు. జిల్లాలో లవ్ జిహాద్ పేరుతో మన హిందూ యువతులను ట్రాప్ చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు తోడు దొంగలే. కాళేశ్వరం అవినీతిపై ఫోన్ ట్యాపింగ్పై విచారణ ఎందుకు చేపట్టడం లేదని ప్రశ్నించారు. అనంతరం బీఆర్ఎస్ కాంగ్రెస్ నుంచి పలువురు నాయకులు బీజేపీలో చేరారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి పల్లగంగారెడ్డి, నాయకులు కార్పొరేటర్లు న్యాలంరాజు, నాగుల లక్ష్మీనారాయణ, శ్రవంతిరెడ్డి, పంచరెడ్డి ప్రవళిక, శంకర్, బంటు వైష్ణవిరామ్, ఆకుల శ్రీనివాస్, సుక్కమాధు, రోషన్, గడ్డంరాజు, పుట్ట వీరేందర్ పాల్గొన్నారు. అభివృద్ధి చెందాలి, ఈ దేశం సురక్షితంగా ఉండాలి, ఈ దేశం ఆరోగ్యంగా ఉండాలి. ఇవ్వండి జరగాలంటే మోడీజీ ప్రధాని కావాలి. అదేవిధంగా నిజామాబాద్ అభివృద్ధి చెందాలి, నిజామాబాద్ సురక్షితంగా ఉండాలి, దేశం ఆరోగ్యంగా ఉండాలి. ఇవ్వండి జరగండి అరవింద్ ధర్మపురి తమ్ముడు ఎంపీ కావాలి. మన తమ్ముడు సోదరు అరవింద్ ధర్మపురి రైతుల మిత్రుడు. స్పైస్ బోర్డ్ ఏర్పాటులో విజయం సాధించారు. అరవింద్ ఫౌండేషన్ స్థాపించి చిన్నారులకు సేవంతించారు. సూటిగా మరియు ధైర్యంగా మాట్లాడతారు. అక్షయ తృతీయ సందర్భంగా జిల్లాలోని బంగారు, వెండి ఆభరణాల దుకాణాలు కొనుగోలుదారులతో సందడి నెలకొంది. పెద్ద ఎత్తున బంగారు ఆభరణాలు కొనుగోలు చేశారు. శుక్రవారం అక్షయ తృతీయ సందర్భంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కుమార్ గల్లీ, హైదరాబాద్ రోడ్లలో గల బంగారు ఆభరణాల షాపులు కలకలలాడాయి. అక్షయ తృతీయ సందర్భంగా బంగారం కొనుగోలు చేసే శుభం కలుగుతుందని ప్రజల విశ్వాసం. దీంతో ప్రజలు సెంటిమెంట్గా బంగారాన్ని కొనుగోలు చేశారు. బంగారం ధర తులం 72,000కు పైగా పెరగడంతో అంతంత మాత్రంగానే ప్రజలు కొనుగోలు చేశారు. అయినప్పటికీ జిల్లాలో అక్షయ తృతీయ సందర్భంగా కోట్లాది రూపాయల బంగారం వ్యాపారం జరిగిందని వ్యాపారుల ద్వారా సమాచారం. అంటే ఈరోజు మీరు ఏది తీసుకున్నా తరగదు. ఇంకా అది తృతీయ అండ్ ద థర్డ్ డే ఆఫ్ ద మూన్ అండ్ సన్ కాంబినేషన్ అన్నట్టు ఇది. సో ఈరోజు మీరు ఏది తీసుకున్నా 100 అవుతుందని ఒక ఆస్ట్రాలజికల్గా నమ్మకము. అండ్ ఏదైనా నమ్మకం పైన డిపెండ్ అయి ఉంటుంది, అలాగే రన్ అవుతుంది కూడా. అండ్ ఎనీవే బంగారం తీసుకోవడం ఒక ప్రాస్పరిటీ సింబల్ కాబట్టి మీరు ఎలా తీసుకున్నా బంగారం తీసుకుంటే నష్టం అయితే జరగదు. ఎవ్రీ ఇయర్ 12%, ఏదైతే బ్యాంక్ 7% ఇస్తుందో 7 to 8%, బంగారం 12% ఇస్తుంది. సో మీరు ఎలా తీసుకున్నా కామన్ ఫ్యాక్టర్ కింద కన్సిడర్ చేసుకున్న 12% హైక్ ఉంటుంది మీకు. ఆర్టీసీ ఎండీ సీనియర్ ఐపీఎస్ అధికారి సజ్జనార్పై బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను బకాయిలు మొత్తం చెల్లించినా కావాలని పోలీసులు ఆర్టీసీ అధికారులను పంపించారని మండిపడ్డారు. తమ వద్ద ట్యాక్సులు వసూలు చేసి కేంద్రానికి జీఎస్టీ మాత్రం చెల్లించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల వేళ తమ పార్టీని దెబ్బతీసేందుకే ఇలా చేస్తున్నారని ఆరోపించారు. సజ్జనార్ ది క్రిమినల్ మైండ్ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నిజామాబాద్లోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలోని ఆర్టీసీ షాపుల వద్ద ట్యాక్సులు వసూలు చేసి కేంద్రానికి చెల్లించలేదని, ఇది 100 కోట్ల స్కామ్ అని విమర్శించారు. సజ్జనార్ సైబరాబాద్ కమిషనర్గా ఉన్న సమయంలో 3,000 కోట్ల రూపాయలు సంపాదించారని, ప్రముఖ విల్లాలో ఇల్లు ఉన్నాయని ఆరోపించారు. ఆయనపై సుప్రీంకోర్టులో కేసులు ఉన్నాయని, అన్ని కేసులు బయటకు తీస్తానని పేర్కొన్నారు. డీజిల్, స్క్రాప్ టైర్లు, కొత్త బస్సుల కొనుగోలు పేరుట కమిషన్ వసూలు చేస్తున్నారని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి కనుసెగలో పనిచేస్తున్నాడన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చారు, వారు మాట్లాడారు. జీవన్ రెడ్డి అన్నట్టు ఉన్నాడు అని కోర్టుకు విరుద్ధంగా నా పేరు తీసుకొని, నా భార్యకు, నా కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి మాల్ పేరు తీసుకొని తెల్లారి నన్ను పంపించేసి దాని మీద ఎలక్షన్ కమిషన్ మేము ఫిర్యాదు చేసాం. అసలు ఈ రాష్ట్రంలో ఎలక్షన్ కమిషన్ పనిచేస్తుందా లేదా నాకు అర్థమవుతలేదు. కేంద్ర ఎన్నికల అధికారి చీఫ్ ఎలక్షన్ కమిషన్ కూడా పట్టించుకుంటున్నా లేదా, వాళ్ళ భయము ఈ కాంగ్రెస్ బీజేపీకి ఉన్నదా లేదా తెలుస్తలేదు. దాని మీద వారు కంప్లైంట్ ఇచ్చినాం. ఇది ఒకసారి చూపించండి. నిన్న రాత్రి 10 o'clockకి మేము కంప్లైంట్ చేసినాం సార్. ఈ విధంగా మా పార్టీని డ్యామేజ్ చేసి మా నాయకుల పైన కేసులు పెడతా ఉన్నారు. మా బోధన్ మన షకీల్ ఎమ్మెల్యే కుమారుడి పైన ఇల్లీగల్గా పెట్టిండ్రు. లోక్సభ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలని సిపి కల్మేశ్వర్ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ఆధ్వర్యంలో పోలీసులు కవాతు నిర్వహించారు.
నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ సింగనవార్ ఐపీఎస్ ఆధ్వర్యంలో అడిషనల్ కోటేశ్వరరావు శంకర్, ఏసీపీ నిజామాబాద్ రాజవెంకట్ రెడ్డిల పర్యవేక్షణలో 2వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో టౌన్ సీఐ నరహరి, 2వ పట్టణ ఎస్ఐ రామ్లు రానున్న పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లను దృష్టిలో పెట్టుకుని 2వ పోలీస్ స్టేషన్ నిజామాబాద్ పరిధిలో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ఆధ్వర్యంలో కవాతు నిర్వహించడం జరిగింది. మేము స్వేచ్ఛ, నిష్పక్షపాత ఎన్నికల కోసం మీతో ఉన్నామని ప్రజలలో నమ్మకం కలిగించడం, ప్రజలు నిర్భయంగా ఎటువంటి ప్రలోభాలకు లోను కాకుండా నిష్పక్షపాతంగా స్వేచ్ఛాయుత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చని, మేము మీకోసం ఉన్నామని ప్రజలలో నమ్మకం కలిగించడమే ఈ కవాతు ముఖ్య ఉద్దేశమని పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ నరహరి అన్నారు. ఈ కవాతులో సెంట్రల్ రిజర్వ్ ఫోర్స్ ఇన్స్పెక్టర్లు కుతుబుద్దీన్ యాదవ్, 2వ పట్టణ ఎస్ఐ రామ్ సిబ్బంది పాల్గొన్నారు. ప్రజలు గట్టిగా కోరుకుంటే నెల రోజుల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూలిపోతుందని భాజపా ఎంపీ అరవింద్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజామాబాద్ జిల్లాలోని వేల్పూర్లో నిర్వహించిన రోడ్ షోలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనుకుంటే ప్రభుత్వం పడిపోతుంది. ఈ ఎన్నికల్లో మోదీకి ప్రజలు ఓటు వేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ పతనావస్థకు చేరింది. దేశంలో ఉన్న 2 రాష్ట్రాల్లోనూ పడిపోతుంది. ఆ పార్టీ తప్పుడు హామీలతో గద్దెనెక్కి ప్రజలను మోసగించింది. 5 ఏళ్లలో ఎంపీగా నాపై ఒక్క అవినీతి ఆరోపణ రాలేదు. నాకంటే ముందు ఎంపీగా ఉన్న కవిత జైలులో ఉన్నారు. అవినీతి చేసే రోజు వస్తే రాజకీయాలే వదిలేస్తా తప్ప తప్పును చేయను. ఇచ్చిన మాట ప్రకారం నిజామాబాద్కు పసుపు బోర్డు తీసుకొచ్చా. రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తే జక్రాన్పల్లి ఎయిర్పోర్ట్ ఏడాదిలోపు తెరుచుకోవచ్చు. కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతిలో కూరుకున్నందున మన పనులు కావట్లేదని అరవింద్ ఆరోపించారు. పైసలు పంపుతున్నాడు, ఇక్కడ పోయిన 10 సంవత్సరాలు ఉన్నోడేమో తీసుకుపోయి కాళేశ్వరంలో పడేసిండు. ఇప్పుడు ఉన్నోడేమో ఉన్న పైసలు అప్పులకు సరిపోతున్నాయి. కానీ వాగ్దానాలు మాత్రం తెలుసు, అప్పుల పాలైపోయింది రాష్ట్రం. పైసలు ఏమని తెలుసు కానీ అబద్ధ వాగ్దానాలు చేసి గద్దెనెక్కిండు కాంగ్రెస్. నరేంద్ర మోడీ అన్నిటికీ పైసలు పంపుతాడు, సద్వినియోగం చేసుకుంటలేరు. పిల్లగాళ్ళు ఆలుగడ్డ వండమంటున్నారు, అంకాపూర్ చికెన్ వండమంటున్నారు, ఇంకేదో వండమంటారు, కోడికూర వండమంటున్నారు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇక్కడ వాళ్ళంతా బాగా తాయిప్పు అంటారు. అంటే కాళేశ్వరంలో పోస్తుంది. ఎక్కడైతే అవినీతి ఉన్నదో, ఏడు నుంచి అయితే బాగా పైసలు సంపాదించవచ్చో అక్కడ పోయి పడేసి మొత్తం పైసలని బర్బాద్ చేస్తున్నారు. ఇవాళ వేల్పూర్ గడ్డ మీదకి చెప్తా ఉన్నా, వేల్పూర్ నీళ్లు నాకు అవినీతి నేర్పలే. 5 ఏళ్ళ ఎంపీగా. రైతులను మోసం చేసిన ఎంపీ అభ్యర్థి అరవింద్ను కేంద్రంలో నరేంద్ర మోడీ బీజేపీని ఓడించాలని రైతు ఐక్య కార్యాచరణ కన్వీనర్లు వి ప్రభాకర్, సుంకేట అన్వేష్ రెడ్డి పిలుపునిచ్చారు. రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో 2019 ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా రైతులను మోసం చేస్తున్న ధరంపురి అరవింద్ను కేంద్రంలో నరేంద్ర మోడీ బీజేపీని ఓడించాలని మోటార్ మండల కేంద్రం పద్మశాలి సంఘంలో వై శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా రైతు ఐక్య కార్యాచరణ నాయకులు వి ప్రభాకర్, అన్వేష్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో 2019 ఎన్నికల్లో రైతులను మోసం చేయడానికి వారం 5 రోజులలో పసుపు బోర్డును, పసుపు మద్దతు ధర పసుపును ఎంఎస్పీ జాబితాలో చేరుస్తానని, తనని నమ్ముకుంటే బాండ్ పేపర్ రాసిస్తానని బాండ్ పేపర్ రాసి రైతులని మోసం చేశారని వారు అన్నారు. మరో పక్కన అరవింద్ మాట్లాడుతూ పసుపు బోర్డు కంటే అత్యధికంగా ఆధునికమైనది స్పైసెస్ బోర్డు అని, దీనివల్ల అనేక లాభాలున్నాయని, మరోసారి రైతులను మోసం చేసే కుట్రలు చేశారని వారన్నారు. ప్రతి గ్రామంలో రైతులను ఒక్కొక్కరు 50 నుండి 100 ఓట్లు బీజేపీకి వ్యతిరేకంగా వేయించాలి. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో రైతు ఐక్య కార్యాచరణ నాయకులు మంతని గంగారం, బి దేవారం, లింగారెడ్డి, మహేందర్ రెడ్డి, మల్లారెడ్డి, సురేష్, జే కిషన్ తదితరులు పాల్గొన్నారు. మండల కేంద్రంలో రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో రైతు వ్యతిరేక బీజేపీని ఓడించడానికి రాజకీయాలకు అతీతంగా రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ రౌండ్ టేబుల్ సమావేశం దాదాపు 5-6 మండలాల నుంచి రైతులంతా పెద్ద ఎత్తున హాజరయ్యారు, చర్చించారు. 2 రకాలుగా, ఒకవైపు ఢిల్లీలో మోడీ రాసిచ్చిన హామీ పత్రం నెరవేర్చలేదు, మోసం చేసి. కామారెడ్డి జిల్లాలో 334 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి 2.25 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్ తెలిపారు.
కామారెడ్డి పట్టణంలోని గంజి మార్కెట్ యార్డులో ఉన్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ఆయన పరిశీలించారు. గురువారం అకాల వర్షానికి తడిసిపోయిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు ఆందోళన చేసిన విషయం విదితమే. రైతులను శుక్రవారం జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్ కలిసి చర్చించారు. అకాల వర్షాలకు తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని రైతులకు భరోసా ఇచ్చారు. రైతులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని, రైతులు పండించిన చివరి గింజ వరకు ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని తెలిపారు. గత ఏడాది మే 10వ తేదీ నాటికి 20,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు చెప్పారు. జిల్లాలో ఇప్పటి వరకు 39,142 మంది రైతుల నుంచి 2.25 మెట్రిక్ టన్నులు 496 కోట్ల రూపాయల విలువైన ధాన్యాన్ని సేకరించినట్లు తెలిపారు. ఇప్పటి వరకు 395 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో జమ చేసినట్లు చెప్పారు. రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని రైస్ మిల్లులకు పంపి తక్షణమే అన్లోడ్ చేయాలని కొనుగోలు కేంద్రం అధికారులను ఆదేశించారు. మార్కెట్ యార్డులో టార్పాలిన్ కవర్లు అందుబాటులో ఉంచాలని తెలిపారు. అకాల వర్షాలు ఉన్నందున అధికారులు రైతుల నుంచి ధాన్యం కొనుగోలు ఎప్పటికప్పుడు చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో ఇన్ఛార్జ్ జిల్లా పౌర సరఫరాల మేనేజర్ నిత్యానందం, సివిల్ సప్లై ఉప తహసీల్దార్ కృష్ణయ్య అధికారులు ఉన్నారు. నిజామాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తానని నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి తాటిపర్తి జీవన్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ రైల్వే స్టేషన్ను గురువారం సాయంత్రం ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, కేశవేణుతో కలిసి నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి తాటిపర్తి జీవన్ రెడ్డి సందర్శించారు. నిజామాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధికి నోచుకోలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై వివక్ష చూపుతోందన్నారు. ఎంపీగా గెలుపొందిన తర్వాత నిజామాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారన్నారు. నిజామాబాద్ రైల్వే స్టేషన్ లైన్ డంబ్లింగ్ చేస్తే ప్రయాణికులకు సౌకర్యాలు ఏర్పడతాయన్నారు. నిజామాబాద్ రైల్వే జంక్షన్ను అభివృద్ధి చేయాలన్నారు. ఆర్మూర్ నుండి ఆదిలాబాద్, బోధన్ నుండి బీదర్ వరకు రైల్వే లైన్ ఏర్పాటు చేయాలన్నారు. నిజామాబాద్ రైల్వే స్టేషన్ ఈజ్ చాలా ఓల్డెస్ట్ రైల్వే స్టేషన్. అంటే ఒక విధంగా పురాతన కాలంలో ఇటు హైదరాబాద్, బాంబేకి ఏదైతుందో మధ్యలో ఇది లింక్ స్టేషన్గా ఉండేది. అంటే వాస్తవంగా ఇది మనకు ఆశించిన మేరకు జంక్షన్ అభివృద్ధి చెందలేకపోవడంతో ఇక్కడ ప్యాసింజర్స్ కూడా ఆశించిన మేరకు సౌకర్యాలు ఏర్పాటు చేసుకోలేకపోయినాం. అంటే వాస్తవంగా ఇది డబులింగ్ చేయగలిగినట్టయితే మనకు రైల్వే ట్రైన్స్ నెంబర్ పొడిగింపజేయబడటంతో పాటుగా ప్రయాణికులు కూడా సౌకర్యాలు అధికంగా ఏర్పడే అవకాశం ఉంటుంది. అట్లా ఈ జంక్షన్ కూడా ఏదైతుందో ఇది ఉత్తరాఖండ్లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన కేదార్నాథ్ ఆలయం తలుపులు ఇవాళ తెరుచుకున్నాయి. వేద పండితుల మంత్రోచ్చరణ మధ్య ఉదయం 7 గంటలకు ఆలయ ప్రధాన తలుపులు అధికారులు తెరిచారు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి కుటుంబంతో కలిసి తొలి పూజలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేదారేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పరమేశ్వరుడి పవిత్ర ఆలయాలైన 12 జ్యోతిర్లింగాలలో కేదార్నాథ్ ఆలయం ఒకటి. చార్ధామ్ యాత్రలో కేదార్నాథ్ దేవాలయం సందర్శన భాగంగా ఉంటుంది. ఏటా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి లక్షల మంది భక్తులు కేదార్నాథ్కు చేరుకొని పరమేశ్వరుని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తుంటారు. అయితే శీతాకాలం సందర్భంగా ఈ ఆలయాన్ని మూసివేస్తారు. ఇక దాదాపు 6 నెలల పాటు మూసి ఉన్న ఈ ఆలయ తలుపులు భక్తుల దర్శనార్థం నేడు తెరిచారు. ఈ సందర్భంగా ఆలయాన్ని అధికారులు సర్వాంగ సుందరంగా అలంకరించారు. సుమారు 40 క్వింటాల పూలతో అందంగా ముస్తాబు చేశారు. భక్తులు ఉదయం నుంచి ఆలయానికి క్యూ కట్టి కేదారేశ్వరుని దర్శించుకుంటున్నారు. మరోవైపు యమునోత్రి ఆలయం కూడా ఉదయం 7 గంటలకే తెరుచుకుంది. గంగోత్రి ఆలయం మాత్రం మధ్యాహ్నం 12 గంటల 20 నిమిషాలకు తెరుచుకోనుంది. ఇక చార్ధామ్ యాత్రలో భాగమైన బద్రీనాథ్ ఆలయాన్ని ఈ నెల 12న తెరవనున్నట్టు బద్రీనాథ్ కేదార్నాథ్ ఆలయ కమిటీ చైర్మన్ అజేంద్ర అజయ్ తెలిపారు. శుక్రవారం అక్షయ తృతీయ పర్వదినం సందర్భంగా గురు మదనానంద పీఠాధిపతి శ్రీ 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 మాధవానంద సరస్వతి స్వామివారు శిష్య బృందంతో జీవనది గోదావరిలో స్నానం ఆచరించి అమ్మవారిని దర్శించుకున్నారు. అక్షయ తృతీయ పర్వదిన సందర్భంగా గురు మదనానంద పీఠాధిపతి శ్రీ 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 మాధవానంద సరస్వతి స్వామివారు శిష్య బృందంతో జీవనది గోదావరిలో స్నానం ఆచరించి అమ్మవారిని దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు ఆలయ సంప్రదాయం ప్రకారం స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన కార్యనిర్వహణాధికారి, ఆలయ వైదిక పరిపాలన సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. పసుపు బోర్డు తెచ్చేది లేదు, అరవింద్ గెలిచేది లేదు, రుణమాఫీ అయ్యేది లేదు, కాంగ్రెస్ ప్రభుత్వం నిలిచేది లేదని మాజీ శాసనసభ్యులు గణేష్ బిగాల బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని 25వ డివిజన్ కూటగల్లీలో బీఆర్ఎస్ నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్తో కలిసి నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల మార్కండేయ మందిరం వద్ద నుండి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అనంతరం కోటగల్లి
రెడ్డి కళ్యాణ మండపంలో కార్యకర్తలతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రజలను మోసం చేసి గెలిచిన కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలు తెచ్చేది లేదని, అధికారంలో ఉండేది లేదని తెలిపారు. రుణమాఫీ దేవుడు ఎరుక, ముందు రైతు బంధు ఇవ్వాలి కదా, 4 నెలల్లో రైతు బంధు ఎందుకు వేయలేదు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పే అబద్ధాల మాటలని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. కరెంటు లేక, నీళ్లు లేక పంటలు ఎండిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రామాల్లో కనిపిస్తే మిమ్మల్ని ఉరికించే పరిస్థితి నెలకొంటుంది. బీజేపీ ఎంపీ ధరంపురి అరవింద్ గతంలో పసుపు బోర్డు తీసుకువస్తా అంటేనే నిన్ను గెలిపించారు. పసుపు బోర్డు ఎలాగో తీసుకురాలేదు, మళ్ళీ ఇప్పుడు ఏమి తీసుకొస్తావు? మోదీని చూసి ఓటేస్తే సమస్యలు కూడా మోదీని అడగాల? నువ్వు ప్రజలకు సమాధానం చెప్పాలి. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎలా ఉండే నా తెలంగాణ, ఇప్పుడు ఎలా ఉంది? 4 నెలలకే ఆగం చేశారు. ఐటీ రంగాన్ని సత్యనాశ్ చేసి తమాషా చూస్తున్నారు. ఐటీ ఉద్యోగులు సైతం కేసీఆర్ మళ్లీ రావాలని కోరుకుంటున్నారు. అందుకే టీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ని భారీ మెజార్టీతో గెలిపించాలి. ఈ కార్యక్రమంలో నగర మేయర్ దండు నీతు కిరణ్, శిల్పరాజు, మాజీ న్యూడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, సుధీర్ సింగ్ ఠాకూర్, సత్యప్రకాష్, రవిచందర్, డివిజన్ కార్పొరేటర్ ధర్మపురి, చింతకాయల రాజు, తుమ్మ నాగభూషణం, సాప మోహన్ తదితరులు పాల్గొన్నారు. బీజేపీ కూడా 5 ఏళ్ల క్రితం కలిసి ఇచ్చిన ఒక్క వాగ్దానం కూడా నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసింది. కాబట్టి ఈ 2 పార్టీలకు వచ్చే ఈ 13వ తేదీన జరిగే ఎన్నికలు ఇద్దరికి గుణపాఠం చెప్పి ప్రజలు కేసీఆర్ గారిని మళ్ళీ బలాన్ని చేపట్టడానికి వారి ఓట్లు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు తప్పకుండా నిజామాబాద్ పార్లమెంటరీ కార్పొరేషన్ గెలవబోయే నెంబర్ 1 గెలవబోయేది నిజామాబాద్ పార్లమెంటరీ కార్పొరేషన్. దయచేసి ప్రధానికి యువకులు మిమ్మల్ని ఎవరు అవమానపరుస్తారు? కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం 6 గ్యారెంటీలు అమలు చేసి తీరుతుందని మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు తెలిపారు. మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు ఓ హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ధైర్యంతో 6 గ్యారెంటీలను ముందుకు తీసుకొచ్చారన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతు బంధు ఖచ్చితంగా అమలు చేస్తోందన్నారు. అనవసరంగా కేసీఆర్ బజారుకి లొల్లి చేస్తున్నాడని మండిపడ్డారు. 5 ఎకరాలలోపు రైతు బంధు పూర్తి చేశామన్నారు. రాష్ట్రానికి అధిక శాతం వడ్డీలతో అప్పులు తెచ్చి అప్పుల రాష్ట్రంగా కేసీఆర్ మార్చాడన్నారు. రైతు ఆదాయం రెట్టింపు చేస్తామని చెప్పిన మోదీ పెట్టుబడులను 3 రెట్లు చేశాడన్నారు. కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులకు అండగా ఉంటుందన్నారు. పావుల వడ్డీ ద్వారా మహిళా సంఘాల ఆదాయం రెట్టింపు చేశామన్నారు. కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని రైతులను కోరారు. ఇచ్చిన మాట నిలబెట్టుకునే పార్టీ కాంగ్రెస్ అన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో స్వేచ్ఛ లేదన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ వచ్చిన తర్వాత స్వేచ్ఛ వచ్చిందన్నారు. అంత నష్టాల్లో అంత ఇబ్బందుల్లో ఉన్న దుబారా ఖర్చులతో అనుకున్నదే ఒక నవాబులాగా ప్రకటించినటువంటి సహచరులు చంద్రశేఖరరావు గారు చేసినటువంటి విధానాలని సక్రమం చేసి సరైనటువంటి గాడిలో నిజాయితీగా నడిపితే నడపొచ్చనే ధైర్యంతో తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఇవాళ మీ ముందు పెట్టడం కాదు. అధికారం వచ్చిన రోజున చంద్రశేఖరరావు గారు ఏం చెప్పారు? 7,500,000 కోట్లు నేను రైతాంగానికి ఇస్తే రైతు బంధుకు వస్తే ఇవ్వలేదని ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు. దేశంలో గల్లీ నుంచి ఢిల్లీ దాకా అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్తోనే సాధ్యమని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి అన్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం ఆయన కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డికి మద్దతుగా సిన్నాపల్లి, నల్లవెల్లి గ్రామాల్లో పర్యటించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలు బీజేపీ, బీఆర్ఎస్ నేతల మాటలు నమ్మవద్దని అన్నారు. బీజేపీ ప్రభుత్వం జిల్లాకు చేసిందేమీ లేదని, బీఆర్ఎస్ పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితి లేదని అన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మళ్లీ ఇందిరమ్మ రాజ్యం వస్తుందని, పేదలకు ఇల్లు, అర్హులకు పెన్షన్లు, రేషన్ కార్డులు, ఇంటి స్థలాలు ఇస్తామని హామీ ఇచ్చారు. నల్లవెల్లి గ్రామాన్ని దత్తత తీసుకుని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. మండల అధ్యక్షుడు నవీన్ గౌడ్, మునిపల్లి సాయిరెడ్డి, భాస్కర్ రెడ్డి, వెంకటరెడ్డి, గంగారెడ్డి, దండ్లరాజు, గంగాధర్, నీరెడ్డి గంగారం పాల్గొన్నారు. 200 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పిన వరి పంటకు ఇప్పుడు రాబోయే వర్షాకాలం పంట నుండి జరుగుతూ ఉంటుంది. అది అదేవిధంగా రైతు పంట బీమా పథకాన్ని కూడా మీరు ₹1 ఖర్చు కాకుండా, మీరు ₹1 బీమా కట్టకుండా మరి 2,000 కోట్లు పెట్టి రైతు పంట బీమా ఇవాళ కట్టడం జరిగింది ప్రభుత్వం. వచ్చే వానాకాలంలో పంట కూడా వర్తిస్తుంది. మీకు ఏ పంట పండినా
ఎన్ని ఎకరాలు ఉన్నా మరి బ్యాంకుతో లింక్ ఉన్నా మీరు లోన్ తీసుకోకుండా లేకున్నా మీరు ఒక్క రూపాయి కట్టకుండా 100% రైతు యూనిట్గా, గ్రామ యూనిట్ కాదు రైతు యూనిట్గా ఇవాళ పంట బీమా పథకాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రారంభించింది. అదేవిధంగా మన నల్లవెల్లి గ్రామం కానీ ఇక చిన్నపల్లి కానీ మన వర్షాలు అడ్డు పడ్డాయి. ఆ రోజు కేసీఆర్ మన రేవంత్ రెడ్డి గారు చెప్పారు, ఏమని చెప్పారు, పంట నష్టపోయిన వాళ్ళకి 10,000 రూపాయలు నష్టపరిహారం ఇస్తామన్నారు. ఇవాళ ఇచ్చిరు. ఇవాళ అన్ని గ్రామాలలో మనకు దగ్గర 1600 ఎకరాలకు ఇవాళ 10,000 రూపాయలు రావడం జరిగింది. ఈ విధంగా నేను ఎందుకు చెప్తున్నా అంటే కాంగ్రెస్ పార్టీ అంటేనే చెప్పింది చేస్తుంది, చేసింది చెప్తుంది. ఒట్టిగా టీఆర్ఎస్ లాగా బీజేపీ లాగా దొంగ మాటలు మాట్లాడదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ఒక చరిత్ర ఉన్నది. కాంగ్రెస్ పార్టీ మన దేశానికి స్వాతంత్రం తెచ్చింది. నగరంలోని 41వ డివిజన్లో గల చంద్రశేఖర్ నగర్ కాలనీలో బీఆర్ఎస్ నాయకుడు హైమద్ ఆధ్వర్యంలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. నగరంలో 41వ డివిజన్లో గల చంద్రశేఖర్ నగర్ కాలనీలో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ను గెలిపించాలని కోరుతూ పార్టీ నాయకుడు హైమద్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటా షాపులలో తిరుగుతూ బీఆర్ఎస్ను గెలిపించాలని ప్రచారం చేశారు. కాంగ్రెస్ పాలనలో నల్లాలు రావడం లేదని, విద్యుత్ తరచూ పోతుందని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కాలనీ వాసులు పాల్గొన్నారు. కూడా చాలామందికి కరెంట్ లేక సతమతమవుతుంది. ఇంత వేడిలో కూడా ఏ రోజు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కరెంట్ అనేది పోలేదు. ఇప్పుడు ఎప్పుడు కరెంట్ ఉంటుందో ఎప్పుడు పోతుందో అని చెప్పి విధానానికి చేస్తారు. ఈరోజు ఫ్రీ కరెంట్ ఇచ్చిరు కానీ పేరుకు ఫ్రీ కరెంట్ కానీ దానికి తగ్గట్టు సప్లై చేయలేక చాలా సతమతమవుతారు. దయచేసి ఇప్పటికైనా సరే ఈ కరెంటు కోతలు లేకుండా ప్రతి ఒక్కరికి నాణ్యమైన విద్యుత్ అందియాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు రైతు బంధు ఏదైతే కేసీఆర్ గారు రైతులు చేసుకునేటటువంటి ఆత్మహత్యలను ఈరోజు దృష్టిలో ఉంచుకొని వారికి చేయూతనిచ్చే విధంగా ఎరువుల కోసం కావచ్చు, విత్తనాల కోసం కావచ్చు, వాళ్ళకు ఆర్థిక సహాయం చేసే విధంగా ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క రాబోయే రోజుల్లో పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంతో పాటు బెల్లంపల్లి నియోజకవర్గాన్ని కూడా 5 నెలల్లో బెల్లంపల్లి అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తామని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ అన్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని స్థానిక ఏఎంసీ క్రీడా మైదానంలో గురువారం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ ప్రాంత ప్రజలకు ఎల్లంపల్లి ప్రాజెక్టు నుండి రక్షిత గోదావరి మంచినీటి సరఫరాకు కృషి చేస్తానన్నారు. పాలిటెక్నిక్ కళాశాలను అప్గ్రేడ్ చేసి ఇంజనీరింగ్ కళాశాలగా మార్చేందుకు సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానన్నారు. మండలంలోని గ్రామాల్లో పనిచేస్తున్న ఉపాధి హామీ కూలీలకు 400 రూపాయల కూలీ రేట్లు పెంచేందుకు పనిచేస్తానన్నారు. ప్రతి సంవత్సరం 50 కోట్ల రూపాయల నిధులతో పెద్దపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి కృషి చేస్తామన్నారు. 3,500 ఇందిరమ్మ ఇండ్లు మంజూరయ్యాయని, మొదటి దఫాలో 2,000, రెండవ దఫాలో 1,500 ఇండ్లు లేని వారికి అందజేయడానికి కృషి చేస్తామన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో అభివృద్ధి శూన్యమని, ఇచ్చిన హామీలను అమలుపరచడంలో కాంగ్రెస్ కృతనిశ్చయంతో పనిచేస్తుందని ఆయన అన్నారు. 12,000 కోట్ల రూపాయల నిధులతో జైపూర్ పవర్ ప్లాంట్ సాధించిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ జక్కుల శ్వేత, నాయకులు మల్లయ్య, మునిమంద రమేష్, కారుకూరి రామచందర్ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యేగా నేను వచ్చినాక పెద్దపల్లికి సంబంధించిన దగ్గర 3,500 ఇండ్లు శాంక్షన్ అయ్యే అవకాశం ఉంది. ఫస్ట్ ఫేజ్ 2,000 వస్తాయి, దాని తర్వాత 1,500 వస్తాయి. మన బీద ప్రజలు ఎంతమంది ఉన్నారో, మన పెద్దపల్లి బీద ప్రజల కాన్స్టిట్యున్సీ, అందరం బీదలో మనం దీనికి పైకి రావాలంటే గవర్నమెంట్ లో మాట్లాడే సత్తా శక్తి అయ్యే అవసరం నాది. మా తమ్ముడు కొడుకుని తీసుకురండి, మీరు ఆశీర్వాదం ఇచ్చి మా తమ్ముడు కొడుకుని గెలిపించి, నేను ఆయనతో పాటు మన సీనియర్ నాయకులు ఉన్నారు, పెద్దలందరూ ఇక్కడ కౌన్సిలర్లు, ఆ సీనియర్ నాయకులందరూ, వీళ్ళందరితో పాటు పోలింగ్ కేంద్రాలను జనరల్ అబ్జర్వర్ ఎలిస్వాజ్ పరిశీలించారు. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని బాల్కొండ, ముప్కాల్, మెండోరా మండల కేంద్రాల్లోని పోలింగ్ స్టేషన్లను ఎన్నికల సాధారణ పరిశీలకులు ఎలిస్వాజ్ ఆర్ శుక్రవారం సందర్శించారు. ఆయా పోలింగ్ స్టేషన్లలో అందుబాటులో ఉన్న సదుపాయాలు పరిశీలించారు. ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు వీలుగా ప్రతి పోలింగ్ స్టేషన్లో మౌలిక వసతులు కల్పించాలని అధికారులకు సూచించారు. అబ్జర్వర్ వెంట ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రమేష్, ఆయా మండలాల తహసీల్దార్లు, సంబంధిత అధికారులు ఉన్నారు. సుభాష్ నగర్ దయానంద యోగా కేంద్రంలో బాలబాలికల వేసవికాలం ఉచిత యోగా సంస్కార్ శిక్షణ శిబిరం నిర్వహించారు.
దయానంద యోగా కేంద్రం సుభాష్ నగర్ కేంద్రం నందు నిర్వహించారు. ప్రతిరోజు గీతా పారాయణం, యోగాసనాలు, సాంప్రదాయ శిక్షణ, శ్లోకాలు, పిల్లల తల్లిదండ్రులు చదవలసిన అన్ని మంచి కార్యక్రమాలు నిర్వహించే పిల్లలను సహకారవంతులను తీర్చిదిద్దారు. ఈ కార్యక్రమంలో తోట రాజశేఖర్ 80 సార్లు రక్తదానం చేసి ఎంతో మంది ప్రాణాలు కాపాడినందుకు దయానంద యోగా కేంద్రం నుంచి శిక్షకులు అతనికి సన్మానం చేశారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన వారు యోగ రామచందర్, శ్రీనివాస్, పిల్లలు, వారి తల్లిదండ్రులు కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వారికి కృతజ్ఞతలు తెలిపారు. సుభాష్ నగర్లో 1995 నుంచి ఇక్కడ కన్స్ట్రక్షన్ చేసి బిల్డింగ్ తయారు చేసి ఇక్కడ నడుస్తుంది. అయితే కొన్ని సంవత్సరాల నుంచి మేము బాలబాలిక యోగా శిక్షణ శిబిరము నిర్వహించినాము. అయితే ఓన్లీ భగవద్గీత శ్లోకాలు, తర్వాత యోగాసనాలు మాత్రమే నేర్పించడం. ఇప్పుడు లాస్ట్ ఇయర్ నుంచి మోరల్ స్టోరీసు, యోగాసనాలు, మోరల్ స్టోరీస్. సిరికొండ మండలంలోని పలువురు బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. సిరికొండ మండలంలోని న్యావనంది, రావుట్ల గ్రామాలకు చెందిన బీఆర్ఎస్ నాయకులు రవీందర్ రెడ్డి, ప్యాట్ల అశోక్లు ఎమ్మెల్యే భూపత్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. డీసీసీ కార్యదర్శి ఎర్రన్న, రమేష్ గౌడ్, నరేందర్, రమేష్, గంగాధర్ పాల్గొన్నారు. అలాగే దర్పల్లి మండలంలోని హొన్నాజిపేట గ్రామానికి చెందిన పలువురు యువకులు, వివిధ కులాల సంఘ సభ్యులు గురువారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి పార్టీ కండువాలు కప్పి కాంగ్రెస్లోకి ఆహ్వానించారు. మాజీ సర్పంచ్ భగవాన్ రెడ్డి, శ్రీధర్ గౌడ్, కృష్ణ, రాజేందర్, గంగారెడ్డి తదితరులు ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణంలో భారతీయ జనతా పార్టీ రోడ్ షో నిర్వహించింది. శుక్రవారం నిర్వహించిన ఈ కార్యక్రమానికి భాజపా నాయకుడు రాజాసింగ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ ఉన్న సమయంలో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు భారతదేశంలో అల్లర్లు సృష్టించేవారని అన్నారు. భారత ప్రధానిగా మోదీ ఉన్న ప్రస్తుత సమయంలో పాకిస్తాన్ వెన్నులో వణుకు పొడుతుందని చెప్పారు. ఇటీవల కొంతమంది ముస్లింలు భారతీయ జనతా పార్టీకి ఓటు వేయవద్దని చెప్పడాన్ని ఆయన ఆక్షేపించారు. ప్రధాని నరేంద్ర మోడీ తీసుకొచ్చిన ట్రిపుల్ తలాక్ నిషేధ చట్టం వల్ల ముస్లిం మహిళా లోకానికి మేలు జరిగిందని రాజాసింగ్ చెప్పారు. భారతదేశంలో తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే హిందువులకు రక్షణ లేదని, ముస్లింలు మరింత రెచ్చిపోతారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లు తొలగించి ముస్లింలకు నేను చేసే కార్యక్రమాన్ని కాంగ్రెస్ అమలు చేస్తుందన్నారు. कहते हैं कि हम मोदी को वोट नहीं करेंगे, हम कांग्रेस को वोट करेंगे। मेरे मुसलमान भाइयों से मैं आज पूछना चाहता हूं, क्यों? अरे ये वही मोदी है जिसने तुम्हारी बहन बेटी की इज्जत बचाई है ट्रिपल तलाक लाकर। तो ट्रिपल तलाक हटा देंगे। अगर हम सत्ता में आएंगे तो अयोध्या में जो भव्य राम मंदिर बन रहा है, आज लाखों की संख्या में राम भक्त दर्शन कर रहे हैं, वहां पर बाबर नाम का एक ताला लगाएंगे और राम मंदिर हम फिर से बंद करवा देंगे। ये कांग्रेसी कहते हैं मेरे भाइयों। क्या ऐसा हम होने देंगे? क्या ऐसा हम होने देंगे? తగినంత కోరం లేక జిల్లా పరిషత్ సమావేశం వాయిదా వేశామని జెడ్పీ చైర్మన్ విఠలరావు, సిఇఓ ఉషా తెలిపారు. ఈ రోజు జరగవలసిన జిల్లా పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశం కోరం లేనందున 1 గంట వరకు వాయిదా వేయడమైందని జిల్లా పరిషత్ చైర్మన్ దాదన్న గారు విఠలరావు, సిఇఓ ఉషా తెలిపారు. తదుపరి తేదీని మళ్లీ ప్రకటిస్తామన్నారు. అయినప్పటికీ ఇప్పటికీ కూడా కోరం కానందున మరి గౌరవనీయులు మన జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారి అనుమతితో మరి ఈ సభని వాయిదా వేయడం జరుగుతుంది. తదుపరి సమావేశం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం నిజామాబాద్కు వచ్చి హిందువులను బిచ్చగాళ్లు అంటున్నారని, హుందాగా వ్యవహరించాలని బీజేపీ అభ్యర్థి ఎంపీ ధరంపురి అరవింద్ హితవు పలికారు. దేవుడి పేరుతో బీజేపీ బిచ్చగాళ్లలా ఓట్లు అడుగుతున్నారని వ్యాఖ్యానించడం సరికాదన్నారు. 6 గ్యారంటీలు అమలు చేయకుండా ఓట్లు అడుగుతున్నారని, మహిళలు, యువకులు, రైతులను మోసం చేశారని విమర్శించారు. కాంగ్రెస్కు ఉగ్రవాద సంస్థలైన సిమి, పిఎఫ్ఐ బహిరంగంగా మద్దతు ప్రకటిస్తే తోసిపుచ్చకుండా సంతోషంగా స్వీకరించడం సిగ్గుచేటన్నారు. కాంగ్రెస్ది సిగ్గుమలిన నాయకత్వం అని విమర్శించారు. రోహింగ్యాలకు పౌరసత్వం ఇస్తే దేశంలో నిత్యం బాంబు బ్లాస్టులు, మత కల్లోలాలు సృష్టిస్తారని, ఉగ్రవాద సంస్థలు మద్దతిస్తున్న కాంగ్రెస్ను ఓడించాలని కోరారు. బీజేపీకి 400 సీట్లు ఇవ్వకుంటే అయోధ్యలో రామ మందిరానికి బాబ్రీ తాళం వేస్తారని మోదీ ఇటీవల ప్రకటించారని గుర్తు చేశారు. నిజామాబాద్ పార్లమెంట్లో అనేక అభివృద్ధి పనులు చేపట్టామని, రెండోసారి గెలిపిస్తే స్మార్ట్ సిటీగా చేస్తానని, హిందువుల ఓటింగ్ శాతం పెరిగేలా మనతో పాటు మన వాళ్ళందరితో ఓట్లు వేయించాలని విజ్ఞప్తి చేశారు. నేను పర్టికులర్గా ఫోకస్ చేసేది
లాస్ట్ టైం టర్మరిక్ బోర్డ్ ఎట్లయితే నేను ప్రామిస్ చేశానో ఈసారి నేను ఎక్కువ ఫోకస్ చేసి నేను టార్గెట్ తోటి పనిచేయబడుతున్న హైలైట్స్ మాత్రమే ఇది నేను మీకు ఇస్తున్నా కాబట్టి ప్రజల ముందర ఉంచుతున్నా కాబట్టి వేరే చేయమనేం కాదు, బట్ ఫోకస్ ఆన్ దిస్ విల్ బి మోర్. అందులో పర్టికులర్గా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ మ్యాక్సిమం ఫోకస్ ఉంటుంది. సో ఏ రకంగా ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తాము. జూన్ 6 తర్వాత రేవంత్ ప్రభుత్వం కూలడం ఖాయమని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. భారతీయ జనతా పార్టీ మహాజన్ సంపర్క్ అభియాన్లో భాగంగా 41వ డివిజన్ కార్పొరేటర్ బుర్గుల ఇందిరా వినోద్ ఆధ్వర్యంలో నిర్వహించిన పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి ముఖ్య అతిథిగా అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా పాల్గొని స్థానిక బీజేపీ నాయకులు కార్యకర్తలతో కలిసి ఇంటింటికి కరపత్రాలను పంచుతూ ప్రచారాన్ని చేపట్టడం జరిగింది. అనంతరం ధన్పాల్ మాట్లాడుతూ ఇందూరు అర్బన్ నియోజకవర్గంలో ఇంటింటికి ప్రచారానికి వెళ్తుంటే ప్రజల నుండి విశేష స్పందన వస్తుందని, ఏ గడపకు వెళ్లినా మోదీ పేరు వినబడుతుందని, దేశమంతా మోదీ జపం జరుగుతుందని, ప్రజలందరూ ధర్మానికి అధర్మానికి జరుగుతున్న యుద్ధంగా ఈ ఎన్నికలను భావిస్తున్నారని, బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంటేనే హిందువులకు రక్షణ ఉంటుందని, బీజేపీ విప్లవాత్మక విజయాలు సంక్షేమ పథకాలే బీజేపీని గెలిపిస్తాయని, కాంగ్రెస్ ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు కాంగ్రెస్ పార్టీని విశ్వసించడం లేదని, తెలంగాణలో అయితే ప్రభుత్వం ఏర్పడిన 4 నెలలలో ప్రజల నమ్మకాన్ని పోగొట్టుకుందని, వచ్చే నెల 6 తర్వాత రేవంత్ ప్రభుత్వం కూలడం ఖాయమని అన్నారు. ఇందూర్ అర్బన్ నుండి 1,00,000 ఓట్లను అరవింద్కి బహుమతి ఇచ్చి ఇందూర్ పార్లమెంట్ గెలుపును నరేంద్ర మోడీకి అంకితం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్, సత్యనారాయణ, ఈశ్వర్రావు, శంకర్, లక్ష్మణ్, రాహుల్, పృథ్వీ, నాని తదితరులు పాల్గొన్నారు. మే 13 సోమవారం రోజున జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికలు ఈసారి చాలా ప్రత్యేకమైంది. అనేక ఎలక్షన్లు చాలామంది చూసిండ్రు. ఈ ఎలక్షన్ మాత్రం నరేంద్ర మోడీ గారి గురించి ఎలక్షన్, నరేంద్ర మోడీ గారి ఎలక్షన్. ఎందుకంటే దేశం అభివృద్ధి చెందాలన్నా, మన ధర్మము 4 పాదాల మీద నడవాలన్నా, దేశం సుందరీకరణ కావాలన్నా, దేశం ఆరోగ్యంగా ఉండాలన్న ఆయుష్మాన్ భారత్, దేశం ఆర్థిక పటిష్టత కానీ, రక్షణ పటిష్టత కానీ, ప్రపంచవ్యాప్తంగా 2047 వరకు విశ్వగురువుగా మన భారతదేశం ప్రథమ స్థానం సంపాదించాలన్నా కానీ ఈ ఎన్నిక జరుగుతూ ఉంది. ఆ ఎన్నికల్లో భాగంగా ఈరోజు నిజామాబాద్ పార్లమెంట్లో, నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో 41వ డివిజన్లో స్థానిక కార్పొరేటర్ బూర్గుల ఇందిరా వినోద్ మరియు భారతీయ జనతా పార్టీ నాయకులు లింగారెడ్డి, శ్రీనివాస్, లక్ష్మణ్, భరత్ భూషణ్, కార్యకర్తలు రాజశేఖర్, శ్రీనివాస్ మరియు కాషాయం మోస్తున్న కాషాయ దండుతో ఇంటింటికి ప్రచారం నిమిత్తము మేము వెళ్తూ ఉంటే నగరంలోని నాందేవాడ శివాజీ చౌక్ వద్ద వీరశైవ లింగాయత్ సంఘం ఆధ్వర్యంలో సంత్ బసవేశ్వర మహారాజ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందూరు నగరంలోని స్థానిక నాందేవాడ శివాజీ చౌక్ వద్ద వీరశైల లింగాయత్ సంఘం దుబ్బవారి ఆధ్వర్యంలో సంతు బసవేశ్వర మహారాజ్ 891వ జయంతిని ఘనంగా జరిపారు. ఈ కార్యక్రమానికి హిందూ వాహిని, విశ్వ హిందూ పరిషత్ వారు పూర్తిగా సహకరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సాంగ్ నగర కార్యవాహ అడుగుల సత్యం విచ్చేసి బసవేశ్వర మహారాజ్ వీరశైల లింగాయత్ సమాజానికి కులాలకు అతీతంగా తాను చేసిన పోరాటాన్ని, వారి చరిత్రని ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో వీరశైల లింగాయత్ దుబ్బ సంఘం పెద్దలు సంగమప్ప, చంద్రకాంతప్ప, నందప్ప, ప్రభాకరప్ప, గజానంద్ అప్ప తదితరులు పాల్గొన్నారు. వీరశైవ లింగాయత్ సమాజ్ దుబ్బా మరియు హిందూ వాహిని ఆధ్వర్యంలో సంత్ బసవేశ్వర్ మహారాజ్ యొక్క 893వ జయంతి వేడుకలను ఈరోజు ఇందూరు నగరంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. సంత్ బసవేశ్వర్ మహారాజ్ ఒక కులానికి మాత్రమే పరిమితమైనటువంటి వ్యక్తి కాదు, సమస్త భారతదేశంలో ఉన్నటువంటి హిందూ సమాజానికి ఒక చైతన్యాన్ని నింపేటటువంటి మహాత్ముడు. ఆయన కర్ణాటక ప్రాంతంలోని బీజాపూర్ జిల్లా బాగేవాడలో జన్మించినప్పటికీ ఈ సమాజంలో ఉన్నటువంటి కుల భేదాలను తొలగించాలి, మనమందరం పరమశివుని యొక్క ఆత్మ అని చెప్పి
మున్నూరు కాపు సంఘం తెలంగాణ మున్నూరు కాపు యువత ఆధ్వర్యంలో నిజామాబాద్ పార్లమెంట్ బీజేపీ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ధర్మపురి అరవింద్కే మా సంపూర్ణ మద్దతును తెలియజేస్తామని మున్నూరు కాపు యువత రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజీవ్ అన్నారు. మున్నూరు కాపు సంఘం తెలంగాణ మున్నూరు కాపు యువత ఆధ్వర్యంలో సంఘం రాష్ట్ర కన్వీనర్ చింతపండు మహేందర్ అధ్యక్షతన మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో మున్నూరు కాపు యువత రాష్ట్ర అధ్యక్షులు బండి సంజీవ్ మాట్లాడుతూ నిజామాబాద్ పార్లమెంట్ బీజేపీ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బీసీ బిడ్డ మున్నూరు కాపు ముద్దు బిడ్డ ధర్మపురి అరవింద్కు సంపూర్ణ మద్దతును ప్రకటిస్తున్నామన్నారు. బీసీ బిడ్డ మున్నూరు కాపు ముద్దు బిడ్డ ధర్మపురి అరవింద్ను నిజామాబాద్ పార్లమెంట్ నుంచి రెండోసారి 2 లక్షల మెజార్టీతో గెలిపించాలని పిలుపునివ్వడం జరిగింది. మున్నూరు కాపు బిడ్డకి బీసీ రాజ్యాధికారం రావాలన్నా అది బండి సంజయ్ గెలుపుతోనే సాధ్యమని తెలియజేస్తున్నామన్నారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో మున్నూరు కాపులు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాజకీయంగా మనం వెనుకబడుతున్నామంటే దీనికి ప్రధాన కారణం కాబట్టి మున్నూరు కాపులు రాజ్యాధికారం దిశగా అడుగులు వేయాలని, అది నిజామాబాద్ పార్లమెంట్లో ఉన్న మున్నూరు కాపు కుల బాంధవులతోనే సాధ్యమని తెలియజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొంగురాల రాజేష్, సంఘం రాష్ట్ర కార్యదర్శి ఇమ్మడి శెట్టి మోహన్, రాష్ట్ర నాయకులు చీరంజి తిరుపతి, యువత ప్రధాన కార్యదర్శి శ్రీను, కుల బాంధవులు పాల్గొన్నారు. పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ నుంచి రెండోసారి పార్లమెంట్కి ఎన్నిక కాబోతూ 2 లక్షల మెజార్టీతో వారిని ఇక్కడున్న మున్నూరు కాపు కుల బాంధవులందరినీ 2 లక్షల మెజార్టీతో వారు గెలిపించాలని చెప్పి ఈరోజు పిలిపివ్వడం జరుగుతుంది. అలాగే ఒక బీసీ బిడ్డ, ఒక మున్నూరు కాపు బిడ్డ ఈరోజు కేంద్ర మంత్రి పదవి కావాలన్నా, బీసీ రాజ్యాధికారం రావాలన్నా నిజామాబాద్ పార్లమెంట్లో ధర్మపురి అరవింద్ గారిని భారీ మెజార్టీతో గెలిపించి పార్లమెంట్ పంపాల్సిందిగా ఈ నిజామాబాద్ పార్లమెంట్ 7 అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలో కుల బాంధవులందరికీ రిక్వెస్ట్ చేస్తూ, అలాగే విన్నవిస్తూ మున్నూరు కాపు కుల బాంధవులు ఈరోజు ఇక్కడున్న కొంతమంది అగ్రవర్ణ కులాలు రాజకీయంగా వారు మున్నూరు కాపులు దెబ్బకొట్టడానికి మున్నూరు కాపులకి పోటీ పెట్టి ఈరోజు అగ్రవర్ణ కులాల్ని ఢిల్లీకి పంపించాలని, మున్నూరు కాపుల్ని ఇక ఈ ప్రాంతానికే పరిమితం చేయాలి. మాక్లూరులో నాగమ్మ దేవత 5వ వార్షికోత్సవం వేద పండితుల మధ్య అంగరంగ వైభవంగా ఆలయ కమిటీ సభ్యులు నిర్వహించారు. మాక్లూరు మండలం మెట్టు రోడ్డు సమీపంలో గల నాగమ్మ దేవత ఆలయంలో ఈరోజు అక్షయ తృతీయ సందర్భంగా నాగమ్మ దేవత కళ్యాణ మహోత్సవానికి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో హాజరై కళ్యాణాన్ని తిలకించారు. గత 5 సంవత్సరాలుగా నాగమ్మ దేవత కళ్యాణాన్ని నిర్వహిస్తున్నామని ఆలయ పూజారి చందు ఈరోజు ఉదయం పంచామృతాభిషేకం, సత్య పుణ్యవచనం, గణపతి హోమం, అంకురార్పణం, స్వామివారి ఎదుర్కోలు నిర్వహించారు. స్వామివారి అన్నప్రసాదం భక్తులకు అందజేశారు. ఆలయ నిర్మాణదాత కంఠంనేని ప్రసాద్, లావణ్య దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. గత 3 సంవత్సరాల నుండి అందరినీ గ్రామాల నుండి, వివిధ గ్రామాల నుండి కష్ట సుఖాల కోసం అమ్మవారికి వచ్చి మొక్కుతూ ఉంటే సంతానం కానీ వాళ్ళకి సంతానం అవుతుంది. ఏది నాగదేవత ఆలయంలో మొక్కులు తీర్చే దేవతగా భక్తులు కొలుస్తారని భక్తులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకురాలు చింతల లత, కల్లేడు మాజీ సర్పంచ్ సుమలత, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ప్రసాదు, లావణ్య గాల దంపతులు కూడా లతా అమ్మవారి యొక్క ఆధ్వర్యం లోపల గుడి నిర్మాణం చేసి చాలా సంవత్సరాల నుండి ఇక్కడ పూజలు నిర్వర్తించడం జరుగుతుంది. మరి భక్తులందరూ కూడా చాలామంది ఇక్కడ వచ్చి వాళ్ళ కోరికలు అమ్మవారితో చెప్పి అమ్మవారు వాళ్ళ యొక్క కోరికలు కూడా తీర్చడం జరుగుతుంది. 36వ డివిజన్ నాందేవాడలో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోర్ధన్ గెలవాలని స్థానిక బీఆర్ఎస్ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నిజామాబాద్ అర్బన్లోని నాందేవాడ 36వ డివిజన్లో బీఆర్ఎస్ యువజన విభాగం మాజీ అధ్యక్షులు కరుపేరాజు వంజరి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ గెలుపు కోసం కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచార కార్యక్రమంలో కరుపేరాజు వంజరి మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు ఓటు వేసి మోసపోయామని, ఈ 2 పార్టీలు కూడా తమను మోసం చేశాయన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కరిపెజయ, అన్వేష్, అనసూయ, అఖిల్, సాయివర్ధన్ తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రచారంలో ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ లేని లోటును స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నారు. మోసపూరితమైన హామీలతో ఓటు దండుకున్న పార్టీలను ఊడగొట్టి అటు ఢిల్లీ గులాములను, గుజరాత్ గులాములను ఢిల్లీ బానిసలకు తొత్తులుగా ఉండొద్దని, కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరచాలని ప్రజలు కోరుకుంటా ఉన్నారు. ఎక్కడ వెళ్ళినా కానీ కేసీఆర్ గవర్నమెంట్ లేదనేది ఊహించుకోలేకపోతున్నారు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉంటేనే ప్రజలకు అన్ని విధాలుగా ఆదుకుంటారని నమ్ముతున్నారు. నగరంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీట్ ది ప్రెస్లో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడారు. నగరంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన
మీట్ ద ప్రెస్లో బీఆర్ఎస్ నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడారు. ఎంపీ అరవింద్ పసుపు బోర్డు తెస్తానని మోసం చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి స్వార్థపరుడని, తాను ఒక్కడే పార్టీలో ఎదగాలని కోరుకుంటాడని అన్నారు. ఈసారి నాకు అవకాశం కల్పిస్తే నిజామాబాద్ను అన్ని విధాలా అభివృద్ధి చేస్తానన్నారు. మైనారిటీ ఓట్లను తట్టుకుని ప్రతినిస్తున్నాం. మైనారిటీ ఓట్లు ఏమనుకుంటున్నారంటే అది మా ఓటు బ్యాంక్ ఓటు బ్యాంక్ వాడుకుంటారు తప్ప వారికి ఏం చేయలేము. నేను చాలాసార్లు ఖండించిన విషయాలు. నేను గెలిస్తే బీజేపీతో ఉంటాను. మేము సెక్యులర్ పార్టీ, అది సెక్యులర్ లీడర్లు వాళ్ళతో కొట్లాడతాం. రెండో ఏంటంటే టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ వారి కాంగ్రెస్ పార్టీలోనే పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఆడబిడ్డ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి సుగుణాను ఆదరించాలని లోకేశ్వరంలో కాంగ్రెస్ నాయకులు ప్రచారం చేశారు. నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలోని కిష్టాపూర్ గ్రామంలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి అయినటువంటి ఆత్రం సుగుణక్క గెలిపే లక్ష్యంగా ప్రచారం నిర్వహించిన లోకేశ్వరం మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సోమసుధీర్ రెడ్డి ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం గత 10 సంవత్సరాల నుండి అధికారంలో ఉంది. రైతులకు కనీసం మద్దతు ధర కూడా ఇవ్వలేదు. రైతులు మద్దతు ధర కోసం ఢిల్లీ దగ్గర ధర్నా చేస్తే వారిపై లాఠీ చార్జ్, జీబులు ఎక్కించిన ఘనత బీజేపీ ప్రభుత్వానికి చెందుతుంది. మన ప్రభుత్వ రంగ సంస్థలన్నీ మొత్తం ప్రైవేట్ పరం చేసి మన దేశానికి తీవ్ర అన్యాయం చేసిన పార్టీ బీజేపీ పార్టీ. ఒకసారి ప్రజలందరూ ఆలోచించాలి. 2014 సంవత్సరం కంటే ముందు పెట్రోల్ కానీ, డీజిల్ కానీ, పప్పు ధరలు, నూనె ధరలు, ఇలా ప్రతి ఒక్కటి ఉపయోగించే వస్తువుల ధరలు ఏ విధంగా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి అనేది ఒకసారి ఆలోచించాలన్నారు. మనమందరం కలిసి ఒక పేదింటి ఆడబిడ్డ అయిన సుగుణాను భారీ మెజార్టీతో గెలిపించి పార్లమెంటుకు పంపాలని ప్రజలను కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాయకులు గొల్లమాడ దేవేందర్ రెడ్డి, ఎస్కే బాబు, ముత్యం రెడ్డి, కాంగ్రెస్ పార్టీ యూత్ నాయకులు మినుగురు రాజు, ఖైరీ రాజు గౌడ్, సాహబాష్ తదితరులు పాల్గొన్నారు. ప్రజా వ్యతిరేక మతోన్మాద ఫాసిస్ట్ బీజేపీ మోడీని ఓడించి ఇండియా కూటమి అభ్యర్థి జీవన్ రెడ్డికి మద్దతు ఇవ్వాలని సిపిఐ-ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి దాసు ప్రజలకు పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సిరికొండ మండలంలోని గడ్కోడ్ గ్రామంలో ఉపాధి హామీ కూలీల వద్ద సభ న్యూ డెమోక్రసీ సబ్ డివిజన్ కార్యదర్శి బాలయ్య అధ్యక్షతన నిర్వహించారు. దాసు, సూర్య శివాజీలు మాట్లాడుతూ అన్నదాత రైతన్న ఆదాయం రెట్టింపు చేస్తానని నమ్మించి రైతు వ్యతిరేక 3 చట్టాలను తెచ్చి 750 మంది రైతులని బలి తీసుకున్నందుకు బీజేపీకి ఓటు వేయాలా అని వారు ప్రశ్నించారు. పేదల జన్ధన్ ఖాతాలో 15 లక్షలు జమ చేస్తానని చెప్పి నయా పైసా వేయకుండా మోసం చేసినందుక, ప్రతి సంవత్సరం 2 కోట్ల కొలువులు ఇస్తామని చెప్పి యువతను మోసం చేసినందుక, కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లు తెచ్చి కార్మికులను మరణ శాసనం విధించినందుక, ప్రజలు ఎన్నికల్లో గెలిపించిన 411 మంది ఎమ్మెల్యేలను అంగడిలో సరుకుల్లాగా కొనుగోలు చేసినందుకు, ఉపాధి హామీ పథకాన్ని ఎత్తివేసే కుట్రలు చేస్తున్నందుక, నిత్యావసర సరుకుల ధరలు పెంచి పేదలపై భారం మోపినందుక, రాజ్యాంగాన్ని మార్చేసి రిజర్వేషన్లను ఎత్తివేసే ఆలోచన చేస్తున్నందుక, ప్రజా సంపదను అంబానీ, ఆదానీలకు దోచిపెడుతున్నందుక, బీజేపీ మోడీని బిన్నించి ప్రశ్నించే గొంతులను నిర్బంధిస్తున్నందుక బీజేపీకి ఓటేయాలా అని నరేంద్ర మోడీని ప్రశ్నించారు. ఈ ప్రచార క్యాంపెయిన్లో సిపిఐ-ఎంఎల్ న్యూ డెమోక్రసీ ప్రజా సంఘాల నాయకులు నిమ్మల భూమేష్, గులామ హుస్సేన్, మల్కి సంజీవ్ తదితరులు పాల్గొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలందరూ ఏకమై మతతత్వ పార్టీని అంతమొందించాలని కాంగ్రెస్ పార్టీ ఆదివాసీ గిరిజన రాష్ట్ర అధ్యక్షుడు మేలయ్య నాయక్ పిలుపునిచ్చారు. చేతి గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. ఇచ్పల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ ఆదివాసీ గిరిజన జిల్లా అధ్యక్షుడు యాదగిరి నాయక్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ ఆదివాసీ గిరిజన రాష్ట్ర అధ్యక్షుడు మిల్లయ్య నాయక్ హాజరయ్యారు. ఆయనతో పాటు పిఎస్సిఎస్ చైర్మన్, ఐడిసిఎంఎస్ డైరెక్టర్ తారాచంద్ నాయక్, రూరల్ మండలాల అధ్యక్షులు మత్యా నాయక్, రవీందర్ నాయక్, ప్రియ నాయక్, రమేష్ నాయక్, దాదురావు నాయక్, ప్రకాష్ నాయక్, కామారెడ్డి జిల్లా గిరిజన ఆదివాసీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప్ నాయక్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మల్లయ్య నాయక్ మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ మరొకసారి అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గాలకు తీవ్ర నష్టం జరుగుతుందని, బీజేపీ ప్రభుత్వం బహిరంగంగా రిజర్వేషన్లు అందరికీ తొలగిస్తామని, నిర్భయంగా అందరికీ అణిచివేస్తామని చెప్తున్నా కూడా బీజేపీ పార్టీకి ఓటు వేస్తే తన గొడ్డలి తన కాలుపైన వేసుకున్నట్టు ఉంటుందని, నయ వంచన చేసి 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ కావాలా, బీద బడుగు బలహీన వర్గాలకు అండగా ఉన్న కాంగ్రెస్ పార్టీ కావాలా, ప్రజలే నిర్ణయం తీసుకోవాలని, బీజేపీ పార్టీకి తన ఓటుతో గట్టిగా సమాధానం ఇవ్వాలని ఆయన కోరారు. బీజేపీ గారు గత 10 సంవత్సరాలుగా అధికారంలో ఉన్నారు. మోడీ ప్రధానమంత్రిగా ఉన్నారు.
గిరిజనుల కోసం ఒక్క పని కూడా చేయలేదు, ఒక్క చట్టం కూడా చేయలేదు. పైగా గతంలో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి చట్టాలని బలహీనపరిచేటటువంటి కుట్ర జరిగింది. ఫారెస్ట్ రైట్ యాక్ట్ను మొత్తం అడవి మీద గిరిజనులకు హక్కు కల్పిస్తూ సోనియా గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో ఆ రోజు ప్రభుత్వం చట్టం చేస్తే దాన్ని బలహీనపరిచే కుట్ర జరిగింది. దాని ఫారెస్ట్లో కార్పొరేట్ కంపెనీలు స్థలాలను కొనేటటువంటి క్లాజులను పెట్టే కుట్రను మోడీ గారి నాయకత్వంలో జరిగింది. నిజామాబాద్ ఎంపీ స్వతంత్ర అభ్యర్థి రాపల్లి సత్యనారాయణ నగరంలో ర్యాలీ నిర్వహించారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కుండ గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించాలన్నారు. నగరంలో నిజామాబాద్ ఎంపీ స్వతంత్ర అభ్యర్థి రాపల్లి సత్యనారాయణ ర్యాలీ నిర్వహించారు. రానున్న లోక్సభ ఎన్నికల్లో కుండ గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించాలని కోరారు. కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరిస్తానన్నారు. కాదు, దేశంలోని ఎన్నో కనీసం అంటే 250-300 పరిశ్రమలకు కూడా ఇదే పర్టికులర్ పెన్షన్ అనేది వర్తిస్తుంది. అది లేని కారణం అంతే. అది ఎంత అంటే ఒక్కొక్కరికి 700, 1000, 1100 ఈ రకంగా పెన్షన్ ఉంది. కాబట్టి ఆ పెన్షన్ ద్వారా భార్యాభర్తలకు ఏ రకంగా ఉపయోగం లేదు. కాబట్టి ఈ రకంగా మేమందరూ చాలా బాధలను అనుభవిస్తున్నందుకు ఈ బాధలను తెలియపరచడానికి ఎన్నో ఏజెన్సీల ద్వారా, ఎన్నో అసోసియేషన్ ద్వారా కన్సర్న్ ఆఫీషియల్స్కు, ప్రైమ్ మినిస్టర్కు, పార్లమెంటు ద్వారా కూడా అన్ని రకాల మేము తీసుకుపోవడం జరిగింది. కానీ ఎవరు కేర్ చేయడం లేదు. ఎక్కడ కూడా మా గురించి ఆలోచించి ఈ యొక్క పెన్షన్ పెంచడం లేదు. ఇప్పుడు మండలాల వార్తలు చూద్దాం. నగరంలోని చంద్రశేఖర్ నగర్ కాలనీలో బీఆర్ఎస్ సోషల్ మీడియా నాయకుడు రాజు యాదవ్ జన్మదినం నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకుడు హైమత్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. బులియన్ మార్కెట్ విశేషాలు ఈ విధంగా ఉన్నాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 68,600 రూపాయలుగా ఉంది. 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 56,017 రూపాయలుగా ఉంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దేశం అభివృద్ధి చెందడంతో పాటు సుభిక్షంగా ఉండాలంటే ఎంపీగా ధర్మపురి అరవింద్ను గెలిపించాలి. నిజామాబాద్ నగరంలోని కంటేశ్వర్ వద్ద జరిగిన స్ట్రీట్ కార్నర్ మీటింగ్లో బీజేపీ నేత మాజీ గవర్నర్ తమిళిసై. అక్షయ తృతీయ సందర్భంగా జిల్లా కేంద్రంలోని బంగారు ఆభరణాల షాపులో కలకల. కోట్లాది రూపాయల బంగారు నగల అమ్మకాలు. K6 DTPL స్పెషల్ స్టోరీ. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి సమక్షంలో పలువురు కాంగ్రెస్లో చేరిక. గన్నారం, చిన్నవాల్గోట్, కొండాపూర్ గ్రామస్తులు కాంగ్రెస్ పార్టీలో చేరిక. ఆర్టీసీ ఎండీ సీనియర్ IPS అధికారి సజ్జనార్పై బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆగ్రహం. నగరంలో బీఆర్ఎస్ కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డితో పాటు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేల మీడియా సమావేశం. ప్రధాని నరేంద్ర మోడీ హయాంలో పాకిస్తాన్ వెన్నులో వణుకు పుడుతోంది. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణంలో నిర్వహించిన రోడ్ షోలో బీజేపీ నాయకుడు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్. పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించిన ఎన్నికల సాధారణ పరిశీలకుడు ఎలిజబెత్ ఆర్. పసుపు బోర్డు తెచ్చేది లేదు, అరవింద్ గెలిచేది లేదు. నగరంలోని 25వ డివిజన్ కోటగల్లిలో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్, మాజీ ఎమ్మెల్యే గణేష్ గుప్తా ఇంటింట ప్రచారం. కాంగ్రెస్ ఎన్నికల హామీలు అమలు చేస్తాం. నిజామాబాద్లోని ఓ హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కర్ణాటక మంత్రి బోస్ రాజు, కాంగ్రెస్ నాయకుడు మండా వెంకటేశ్వరరావు. నేడు తలుపులు తెరుచుకున్న ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్ ఆలయం. వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ ఆలయ ప్రధాన తలుపులు తెరిచిన అధికారులు.
నిజామాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధికి ప్రత్యేక కృషి. నిజామాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి. నగరంలోని రైల్వే స్టేషన్ను పరిశీలించిన ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేష్ గౌడ్. కోరం సభ్యులు లేక వాయిదా పడ్డ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న జెడ్పీ చైర్మన్ విఠలరావు, అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL న్యూస్.